కుటుంబాలకి, అంతేకాకుండా ఇల్లు కూలిపోయిన వాళ్ళకి, కోల్పోయిన వాళ్ళకి ఇద్దరికి కూడా ఏదో ఒక రకంగా ప్రభుత్వం ఇల్లు పేరు మీద ఇస్తారా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు ఇస్తారా, ఏదో ఒక రకంగా వెంటనే ఇల్లు కూలిపోయినటువంటి నిరాశ్రయులైనటువంటి బాధితులకు వెంటనే ఆర్థిక సాయాన్ని అందజేయాలని జిల్లా కలెక్టర్ గారు దీనికి సంబంధించిన నివేదికను త్వరగా ప్రభుత్వానికి పంపాలని చెప్పి డిమాండ్ చేస్తారు. హైడ్రా మీద మీ పార్టీలో విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి కదన్నా, దాని మీద మీ లైఫ్ ఒక మనిషికి ఉన్నటువంటి 5 ఏళ్ళే ఒక రకంగా ఉంటాయి. విభిన్న అభిప్రాయాలు ఏముంటాయి? అందరూ కూలగొట్టమనే చెప్తారు. చెరువులు ఇల్లు కట్టుకోమని ఎవరు చెప్తారు? ఏ పార్టీ వాళ్ళు కూడా చెప్పారు. నాకు తెలిసేది మా పార్టీ వాళ్ళు కూడా ఎవరు చెప్పలేదు. కొందరు ఎంపీలు చెప్పింది ఏంటంటే, పేదోడు 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం ఇల్లు కట్టుకుంటుంటే అనుమతి ఇచ్చిన అధికారుల మీద కేసులు పెట్టకుండా గరీబోని ఇల్లు గుంచేస్తే నష్టం జరుగుతుంది అని చెప్తున్నాడు. దాని కొనసాగింపుగానే రఘునందన్ రావు ఏం చెప్తున్నాడంటే, ఎకరాకి 100 కోట్లు అమ్ముడు పోయే భూములు ఉన్నాయి కదా కోకాపేటలో, అక్కడ ఒక 50 ఎకరాలు ఇంకా 150 ఎకరాలు మిగిలింది. పాత కలెక్టర్ వెంకటరామరెడ్డికి ఇచ్చిన 10 ఎకరాలు ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు. అసొంటి ధనవంతుల భూముల్ని వాపసు తీసుకొని ఎక్కడైతే హైడ్రా వల్ల నష్టపోతున్నటువంటి గరీబోళ్ళు ఉంటారో వాళ్ళకి 100, 200, 300 అక్కడ ఒక లేఅవుట్ చేసి అందులోపల ప్లాట్లు ఇస్తే ఈ చెరువులలో కూలగొట్టడం వల్ల నష్టపోయినటువంటి పేద ప్రజలు 100 కోట్లకు ఎకరం పోయే భూమిలో ఇల్లు కట్టుకోవడానికి ఒక ఫెసిలిటేట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం ఒకటే మాట మీద ఉన్నాం. చెరువుల కట్టినాయన్ని కూలగొట్టాలని చెప్తున్నాం. మేము చెప్తున్న దాంట్లో ఏముందంటే, గరీబోళ్ళు ఇల్లు కూలిపోతే గరీబోడిని ఇల్లు కట్టుకునేందుకు పర్మిషన్ ఇచ్చినటువంటి కమిషనర్ మీద కేసు చేయమంటున్నాం. దానికి కరెంటు కనెక్షన్ ఇచ్చిన ఏఈ మీద చేయమంటున్నాం. బ్యాంకు లోన్ ఇస్తే బ్యాంకు లోన్ ఇచ్చినటువంటి బ్యాంకుల మీద కేసులు చేయమంటున్నాం. మీరు బ్యాంకు లోన్ ఇవ్వకుండా గరీబోడు ఇల్లు కట్టుకోకపోతున్నాయి కదా. అందుకని ముఖ్యమంత్రి గారు హైడ్రాని రాష్ట్రం అంతా విస్తరించాలని అనుకుంటున్నా అని ఇలా పేపర్లో చెప్పిండు. రాష్ట్రం మొత్తంగా చంద్రమండలానికి విస్తరించడం మేము స్వాగతిస్తాం. కానీ ఆ కూలగొడుతున్న దాంట్లో గరీబోడు ఎవరైనా ఉంటే ఆ గరీబోనికి కోకాపేటలో 100 కోట్లకి ఎకరం అమ్మే భూమిలో ఉప్పల్లో ఎట్లయితే ఉప్పల్ బగాయత్ అని ఒక లేఅవుట్ చేసి హెచ్ఎండిఏ ప్లాట్లను అమ్మిందో అట్లా ఈ గరీబోళ్ళకు కూడా మనిషికి 100, 200, 250 వాళ్ళ ఇల్లు ఎంత పోతే అంత జాగిస్తే వాళ్ళు తిప్పలు పడతారు, ఇల్లు కట్టుకుంటారు. కాబట్టి పేదవాడి పక్షాన బరాబర్ నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.